ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి మే నెల మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు, గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా గోచారం చెప్తుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కన్నా ప్రధానంగా మీరంతా కూడా హనుమత ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ రుద్రావతారాయ స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధ విశేషంగా అంతా కూడా వైశాఖ మాసంలో ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చే 12వ తారీఖు రోజున దశమి తిథి రోజున అంతా కూడా హనుమ జయంతి చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మన్యసూక్త పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, తులసి మాలను సమర్పించడం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా అరటి పండ్లతోటి స్వామివారిని అర్చించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. జన్మాంతరమైన ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి మీకు అంతా కూడా మంచి అవకాశంగా చెప్పడం జరుగుతుంది. తిలదానం చేసుకోవడం, కూష్మాండ దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం, మామిడి పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం, ఊతకుంభ దానాన్ని చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంది. మట్టి కుండనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి. ఈ మాసంలో మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరి మార్పు అంతా కూడా వృషభ రాశిలో మార్పు చెందడం వల్ల ధనస్థానంలో మిత్రగ్రహం మార్పు చెందడం రాజయోగ ప్రాప్తినిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి ఇస్తుంది. అఖండ రాజ్యయోగ ప్రాప్తినిస్తుంది. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చాలా కాలంగా వేచి ఉన్న మీకంతా కూడా మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం కానీ, మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి ఆఫర్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీకు స్వల్పంగా కొన్ని గ్రహాలంతా కూడా బలహీనంగా ఉన్నాయి కావున ప్రధానంగా బృహస్పతి శుక్రుడి యొక్క కలియికంతా కూడా జరుగుతుంది. మిథున రాశులంతా కూడా తద్వారా మేషరాశి జాతకులంతా కూడా శ్రీ సూక్త పారాయణం చేయించడం, విష్ణు సహస్రనామాన్ని పఠనం చేసుకోవడం,
ఖడ్గమల స్తోత్రాన్ని పట్టణ చేసుకుంటూ లలితా సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాగణపతి దేవాలయంలో ప్రధానంగా మందార పూలతోటి స్వామివారిని అర్చించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సంకట చతుర్థి రోజున మీరంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదించడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడతారు. ప్రధానంగా ఏలినాటి చిని ప్రభావం నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి, మంచి ఫలితాలు పొందడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ, జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరించుకోవడం కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ చేస్తూ ఉంటే అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః.